పాత్రికేయ సోదరులకు నమస్కారం అండి. హీరో గారికి, రైటర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, నూతన టీం అందరికి నమస్కారం అండి. ఈ సంవత్సరం దాదాపు ఇప్పటి వరకు జనవరి నుంచి ఒక 12-14 కథలు విన్నానండి. ఇది రెండో సినిమా నేను యాక్సెప్ట్ చేసింది ఈ సంవత్సరానికి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒకటి మైత్రి ఆల్రెడీ జరుగుతుంది. అది నేను ప్రతి దాంట్లో చెప్తున్నా, మళ్ళీ చెప్తే అర్థమవుతుందండి. తెలుగు సినిమా ఈ రోజున కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళిపోయిందండి. ఎంటర్టైన్మెంట్ విత్ నోవాలిటీ, కనెక్ట్ టు ద ఆడియన్స్ ఉంటే, మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటే, సక్సెస్ అనేది ఈ రోజున చిన్న సినిమా, పెద్ద సినిమా, మీడియా సినిమా లేదండి. దేని బలం దానికి ఉంది. అందులో ఇది ఒక సినిమా నేను నమ్ముతున్నా ఈ కథ విన్న తర్వాత క్లియర్గా. ఎందుకంటే నాకు ఆయన మణికంఠ వచ్చి కథ చెప్పినప్పుడు అండి, దాదాపు 1 hour 40 minutes విన్నాను. నేను డీటెయిల్గా వింటాను ఏ కథైనా కూడా, నా క్యారెక్టర్తో పాటు. నేనుగా అంటే ఒక యాక్టర్గా కథ ఒప్పుకునేటప్పుడు అఫ్కోర్స్ డెఫినెట్గా మంచి ప్రొడక్షన్, మంచి హీరోతో పాటు మంచి కథ, మంచి క్యారెక్టర్ ఉంటేనే ఒప్పుకుంటానండి. అలా అన్ని హంగులు ఉన్న సినిమా ఇదండి. 100% నేను చెప్తున్నాను ఇక్కడే, ఎందుకంటే నేను ఎక్కువ చెప్పను. ఒక కీ రోల్ ప్లే చేస్తున్నానండి. ఇంకా చాలా మనం మాట్లాడేది ఉంది. నారా రోహిత్ అండి. మేము ఫస్ట్ ఇన్నింగ్స్లో మేము కలిసి పనిచేయలేదు, కానీ ఆయన లాస్ట్ సినిమా చాలా మంచి సినిమా చేసాం, సుందరాఖండ. నాకు చాలా ఇష్టమైన సినిమా. ఫెయిర్లీ డిడ్ వెల్ ఇన్ ది బాక్స్ ఆఫీస్. రెండోది ఓటీటీలో పెద్ద హిట్ అయింది. కాక ఒక అద్భుతమైన సబ్జెక్టులు ఎన్నుకుంటున్నాడు రోహిత్ మళ్ళీ అనేది ఒక క్లియర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆ సినిమాలో వచ్చిందండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్స్. అంతకన్నా మించిన సబ్జెక్ట్ ఇదండి. భలే భలే మగాడివై. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, హీరో పెయిన్ ఆడియన్స్ కన్వే అయితే సినిమా హిట్ అవుతుందండి. ఏ కథలోనన్నా. ఈ కథ నారా రోహిత్ నెక్స్ట్ లెవెల్ చూస్తారండి. పర్ఫార్మెన్స్ కానీ, క్యారెక్టర్ కానీ, రెండు కూడా 100%. ఎందుకంటే రైటింగ్లో ఆ దమ్ముందండి. రోహిత్కి కొత్త క్యారెక్టర్స్ చేసే, అంటే డిఫరెంట్ క్యారెక్టర్ చేసే దమ్ముంది, ఎన్నుకునే దమ్ముంది. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ అన్నిటితో స్టార్ట్ అవుతుంది సినిమా. చాలా పాజిటివ్ ఎనర్జీతో ఇవాళ కూడా స్టార్ట్ చేసామండి. మన నయన్ సారిక కూడా జనరల్గా ఈ సినిమాలో ఇంకొక బ్యూటీ ఏంటంటే, హీరోయిన్ క్యారెక్టర్ కూడా వెరీ యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుంది సినిమాలో. అండ్ మెయిన్ కీ రోల్స్ ఏదైతే ఉన్నాయో, నావి కానీ ఇంకొన్ని రోల్స్ కానీ, దే ఆర్ అ పార్ట్ ఆఫ్ ద ఫిలిం అండి. ఎక్కడ కూడా ట్రాక్ ఇవన్నీ ఉండవు. తప్పకుండా రోహిత్ విల్ క్యారీ ద వెయిట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ టేక్ ఇట్ ఆన్ హిస్ షోల్డర్స్ అండ్ సక్సీడ్ అనే నమ్మకం నాకు ఉంది. ఖచ్చితంగా దానికి బలమైన స్క్రిప్ట్ ఉంది, మంచి ప్రొడక్షన్ ఉంది. భరత్ చౌదరి గారు మంచి సినిమాలు తీశారు. ఈ సినిమాతో మరొక బెంచ్ మార్క్ అందుకుంటారండి నా నమ్మకం. వెంకట్ గారు కానీ మంచి టీం ఉంది వాళ్ళ. సో చాలా మాట్లాడేది ఉంది, ఎందుకంటే నేను మాట్లాడడం చాలా పాజిటివ్ నోట్తో, వెరీ పాజిటివ్ నోట్తో ఇవాళ ఈ ప్రెస్ మీట్ స్టార్ట్ అయిందండి. ఇంతే కాన్ఫిడెంట్గా నేను లాస్ట్ రిలీజ్ ముందు ప్రెస్ మీట్ కూడా ఇంతే కాన్ఫిడెంట్గా మాట్లాడతామండి. ఆ నమ్మకం నాకు. థ్యాంక్ యూ.